హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఒరిస్సాకి ఫ్లైట్ ఉంది 5:40కి. మనమేమో డిజి యాత్రతో ఎంట్రీ చేస్తాం. సో అది చూపిస్తాను నేను. సో చూసారు కదా, డిజి యాత్ర నుంచి మనము సెక్యూరిటీ చెక్ లేకుండా ఈజీగా లోపలికి వచ్చేసాము. ఎందుకంటే దీంట్లోనే మన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసిన యాప్. అన్ని ఎయిర్లైన్స్ దీంట్లో బౌండ్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఐ కేమ్ ఇన్. ఇండిగో చెక్ ఇన్ కౌంటర్ని ఎక్కుతున్నాను. వేర్ ఇస్ ఇండిగో? This is Indigo counter. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, మనది కాదు. हाँ, लगा दीजिए ना प्लीज़. थैंक यू. हाय, गुड मॉर्निंग. 1 minute. उधर गया था. आई वाज सिटिंग हियर. आई तो लॉग आउट नहीं करके जाओ. What is this? So I should not log it in. Do you have a fragile sticker? Actually, it doesn't have any fragile tag. Okay, they'll take care. That's good. It's in the battery. Nothing, it's in my hand baggage. I have a helmet in that, that's why I wanted it. The helmet? The big one or the small one? The big one. No, yeah, the full one. Okay, let's see. So gate number 117, the boarding starts by 4:55. Okay, super, thank you. शिवा या See, रियो ఎంత ఈజీగా చెక్ ఇన్ చేస్తాను బ్యాగేజ్ని. ఇప్పుడు సెక్యూరిటీ చెక్. ఇక్కడ కూడా నేను డిజి యాత్ర ఎట్లా వాడతానో చూడండి. ఇప్పుడు మన బ్యాగ్లో ఉన్న సామాన్లు మొత్తం సెక్యూరిటీ చెక్లో వేయాలి. ఓకే గైస్, సీ యు ఆన్ ద అదర్ సైడ్. ఓకే, హాయ్ గైస్, ఇప్పుడే సెక్యూరిటీ చెక్ క్లియర్ అయింది. హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. నేను బై మిస్టేక్ ఒక స్టిక్ తీసుకొచ్చేసాను, ఐరన్ స్టిక్. నా బ్యాక్ ప్యాక్లో ఎప్పటి నుంచో పడుంది. అది జనరల్గా మొత్తం బ్యాక్ ప్యాక్ చెక్ చేశాను, కానీ అది సెపరేట్ జిప్లో పడుంది, చూసుకోలేదు. సెక్యూరిటీ వాళ్ళు రిటర్న్ పంపించారు పోయి చెక్ ఇన్లో ట్రై చేయమని. వాళ్ళేమో ఇండిగో సంగతి తెలిసిందే కదా, డిస్కరేజ్ చేశారు. సార్ మీకు బాగా టైం వేస్ట్ అవుతుందని డస్ట్బిన్లో వాడేసాను. 800 రూపీస్ మళ్ళీ కొనుక్కున్నాం. ఇప్పుడు లాంచ్కి వెళ్ళి ఒక 10-20 minutes స్పెండ్ చేసి దీనికి ట్రై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఫ్రీ యాక్సెస్, 2 రూపీస్ ఉంది. గేట్ కూడా దగ్గరే. సో తొందరగా వాక్ చేద్దాం. సెక్యూరిటీ చెక్లు బాగా టైం వేస్ట్ అయింది, హాఫ్ అన్ అవర్. మన మిస్టేకే.
ఫ్లాట్ ఎస్కలేటరా, మన వాకింగ్ స్పీడ్ పెరిగింది దీనివల్ల. గుడ్. లాంచ్కి సెకండ్ ఫ్లోర్, సెకండ్ లెవెల్, అండ్ మన గేట్ 117కి గ్రౌండ్ లెవెల్. ఓకే సూపర్, నో ప్రాబ్లం. యా, దిస్ ఇస్ ద లాంచ్. సో యాజ్ యూజువల్ ఈ టైంలో ఫుడ్ అనేది స్టార్ట్ చేయరు, 4:30కే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది చాలా ఎంటీగా ఉంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్. షూర్. Yeah. So right now buffet is closed. It will take another 40 minutes to start the breakfast. That's fine. Okay for you. Meanwhile, you can have baker's basket and cocktail beverages. It's okay, not a big deal. Thank you. అదే అనుకున్నాను ఈ టైంలో ఓపెన్ చేయాలని. ఇది మన ఫేవరెట్ స్పాట్, ఫ్యాంటా. లక్కీగా మనము గేట్ నుంచి ఎక్కువ దూరం లేము. లాంజ్ సెకండ్ ఫ్లోర్ అయితే ఎగ్జాక్ట్గా కిందనే గేట్ నంబర్ 117 ఉంది. సో ఇట్స్ జస్ట్ 2 minute వాక్. సో బోర్డింగ్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఈజీగా వెళ్ళచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. నేను పూర్తిగా వాడుకుంటున్నాను. 99% అందరూ క్రెడిట్ కార్డ్ యాక్సెస్ పడతాయి. అక్కడ డిస్ప్లే ఉంది, డిస్ప్లేలో క్లియర్గా ఫ్లైట్ బోర్డింగ్ టైమింగ్స్ చూపిస్తుంది. ఒకవేళ బోర్డింగ్ గేట్ మళ్ళీ చేంజ్ చేస్తే అది కూడా చూపిస్తుంది. సో ఆ ఏరియాలో కూర్చోవడం బెటర్. సో వీఆర్ షిఫ్టింగ్ ద ప్లేస్. ఇదిగో స్క్రీన్. సో మనం ఎగ్జాక్ట్గా స్క్రీన్కి ఆపోజిట్గా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు అక్కడ ఫుడ్ అనేది ఇంకా రెడీ చేస్తున్నారు. అది పెట్టాక పూర్తిగా రెడీ అయ్యాక అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. లాస్ట్ టైం చెన్నైకి వెళ్ళాను కదా, రామేశ్వరంకి వెళ్ళడానికి అప్పుడు ఎయిర్ ఇండియా సెలెక్ట్ చేశాను. సర్వీస్ చాలా బాగుంది. 5:30 ఫ్లైటే ఉండే. వీళ్ళేమో కరెక్ట్గా 4:20కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు. గబగబా తినేసి వెళ్ళాను, కానీ వాళ్ళు ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేయలేదు. ఆరామ్సే మంచిగా ముస్తాబ్గా 5:10కి అట్లా స్టార్ట్ చేశారు. కానీ 5:30కి బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్లైట్ వాజ్ ఆన్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రీచ్ అయ్యేటప్పుడు ఒక 15 minutes బ్యాకే రీచ్ అయింది. ఇండిగో జనరల్గా లేట్ అవుతూ ఉంటుంది. నేను చాలా నెలలు అవుతుంది ఇండిగో ఫ్లైట్ ఎక్కి. జనరల్గా ఈ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోనే ఎక్కువ ట్రావెల్ చేశాను. సో లెట్స్ సీ ఇండిగో ఎలా ఉంటుందో. జనరల్గా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. నేను ఒకసారి ఫోన్ వాడుతున్నాను, ఒకసారి నా యాక్షన్ కెమెరా వాడుతున్నాను. అండ్ X4 అయితే Insta360 X4 అయితే ఇంకా తీయలేదు, 360 వీడియో తీసేది. నేను బోర్డింగ్ వెళ్ళేటప్పుడు ఆ కెమెరాతోనే షూట్ చేస్తాను. మొత్తం 360 వీడియో తీసి రీఫ్రేమ్ చేస్తాను దాన్ని. సో ఇది ఈ రీజన్ ఎందుకంటే ఫోన్తో మనం వీడియోని జూమ్ ఇన్ చేయొచ్చు. అది కాకుండా మన ఫోన్ S22 అల్ట్రా కాబట్టి డిజిటల్ జూమ్ కాకుండా లెన్స్ నుంచే మంచిగా జూమ్ దొరుకుతుంది మనకి. కానీ ఈ యాక్షన్ కెమెరాస్, ఈ కెమెరా కానివ్వండి, Insta360 Go 3
లేకపోతే ఎక్స్పోర్, ఇవి జూమ్ ఇన్ చేయలేవు. సో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎదుకోండి, నేనేమి ఇట్లా జూమ్ ఇన్ చేసి మీకు క్లియర్గా ఏమైనా వీడియో చూపించాలంటే ఎంత బాగా జూమ్ ఇన్ చూపిస్తుంది, అటువంటి ఫుడ్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. కానీ ఈ కెమెరాతో చేస్తే ఫోటేజ్ సరిగా రాదు, ఇంత క్లియర్గా రాదు. సో కెమెరాస్ అనేది స్విచ్ చేస్తుంటాను, ఒకసారి ఫోన్లో చేస్తాను, ఒకసారి దీంట్లో చేస్తాను. సో గైస్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మన బోర్డింగ్ గేట్ మరీ ఎక్కువ దూరం ఏం లేదు, ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక 2 minutes టైం పడుతుంది అంతే. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళాల్సింది 0 floor. బాయ్ బాయ్ లాంచ్. యా, సో ఇది మన బోర్డింగ్ గేట్ 117 అండ్ లైన్ స్టార్ట్ అయింది. సో గైస్ లైన్ అయిపోయింది. సో బోట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను, మూవీ డౌన్లోడ్ చేస్తున్నాను నెట్ఫ్లిక్స్లో. थैंक यू. हो गया. ఓకే గైస్, ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ బార్ముండా బస్ స్టాండ్.
ఊబర్ ఆటో బుక్ చేస్తున్నాను. हाँ 69658. वो क्या बोल रहे हैं ना, हाँ। वो जो लाइन पे है ना जी प्लेटफॉर्म हाँ प्लेटफॉर्म 13 हाँ। 14 जी 8:42 to 8:45 अंदर जाएगा, बस छुड़ेगा इधर से। अच्छा अच्छा टाइमिंग हाँ, वो हिंदी में बोल रहा तो भी समझ में नहीं आ रहा है. अरे वो क्या है, वो कंडक्टर है ना, उसको मालूम नहीं। अच्छा 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 आप 140 दे दो, ठीक है कोई बात नहीं. क्योंकि वो 40 रुपये टोल फ्री गेट फ्री। हाँ 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 वो लिया ना वहाँ. हाँ इधर है स्कैन में। సరిగా పలకకపోతే క్షమించండి. ये भी मैडम हेलो हाँ ये బస్ స్టాండ్ బాగానే కట్టారు. ఏం కొడుతున్నారా హారన్లు.